ఇక్కడ అంటే మనకు ముఖ్యంగా వచ్చేసి రామన్ మేగసెసే అవార్డులో మనకు అంతర్జాతీయ ప్రైజెస్లో మనకి ఇటీవల కాలంలో రామన్ మేగసెసే అవార్డు 2022 రామన్ మేగసెసే అవార్డు 2022 విన్నారా? ఈ రామన్ మేగసెసే అవార్డు ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు విన్నారా? గతంలో ఎవరెవరికి వచ్చింది, భారతదేశంలో ఎంతమందికి వచ్చింది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సో ఈ రామన్ మేగసెసే అవార్డును ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారు విన్నారా? యాన్యువల్ వైజ్ అంటే ప్రతి వార్షికానికి అంటే ప్రతి సంవత్సరము ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాయి అంటే ఎవరి జ్ఞాపకార్థంగా ఇస్తారు ఈ ప్రైజులు, ఈ రామన్ మేగసెసే అవార్డు అంటే ఫార్మర్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రామన్ మేగసెసే అవార్డు జ్ఞాపకార్థకంగా ఈ మేగసెసే అవార్డును ప్రతి సంవత్సరము అందించడం జరుగుతుంది. విన్నారా? మరి ఎవరికి అందిస్తారు ఇవి విన్నారా? ఎవరికి అందిస్తారు అంటే ద గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిట్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ ఏసియా. అంటే ఈ యొక్క మేగసెసే అవార్డు అనేది ఏసియా బేస్డ్, నాట్ ఫర్ ద వరల్డ్ విన్నారా? కేవలం ఆసియా ఖండంలో ఉన్న ప్రజలకు మాత్రమే ఇస్తారు. అది ఎందులో ఇస్తారంటే నిస్వార్థంగా సేవలో నిమగ్నమైనటువంటి సేవలు చేసిన వారికి మాత్రమే ఇస్తారు. ఎక్కడది? పీపుల్ ఆఫ్ ఆసియా ఖండంలో ఉన్న ప్రజలు నిస్వార్థంగా సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తులకు మాత్రమే మేగసెసే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారు? ఎవ్రీ ఇయర్కి ఒకసారి, ప్రతి సంవత్సరము ఈ యొక్క అవార్డ్స్ ఇస్తారు. తర్వాత ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడైనటువంటి రామన్ మేగసెసే జ్ఞాపకార్థంగా ఈ యొక్క మేగసెసే అవార్డ్స్ను అందించడం జరుగుతుంది. సరే, ఈ రామన్ మేగసెసే అవార్డు వాటిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు అంటే 1957లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఎప్పుడు? 1957లో వీటి ఎస్టాబ్లిష్ చేసినారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ ఏసియా బేస్డ్, నాట్ వరల్డ్ వైడ్. విన్నారా? ఆసియా ఖండంలో మాత్రమే, ఏసియా బేస్డ్ మాత్రమే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్రైజ్ అయినటువంటి మేగసెసే అవార్డును అందించడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలా. విన్నారా? ఇక తర్వాత వచ్చేసి 2022లో విన్నారా? రామన్ మేగసెసే అవార్డ్స్ 2022లో ఎవరెవరికి ఇచ్చినారు విన్నారా? 22లో ఎవరెవరికి ఇచ్చినారు అంటే ఒకటి సొతైరా చిమ్, ఎవరిక్కడు మెంటల్ హెల్త్ అడ్వకేట్, ఇతను కంబోడియా. తర్వాత మహిళ ఎవరిక్కడ బెర్నడెట్ జే మాండ్రిడ్, ఈమె ఫిలిప్పీన్స్లో పిల్లల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి మహిళ. తర్వాత తడాసి హట్టరోయ్, ఈ పేర్లు కాస్త బాగా గుర్తుంచుకోవాలి. జపాన్కు చెందినటువంటి సైట్ సేవింగ్ హ్యుమానిటేరియన్, మానవతావాది. తర్వాత గ్యారీ బెన్స్, ఇతను ఇండోనేషియాకు సంబంధించిన వ్యక్తి, యాంటీ ప్లాస్టిక్ పొల్యూషన్ వారియర్. మనం ఈ మధ్యకాలంలో నాన్ ప్లాస్టిక్ అని చెప్పుకున్నాం కదా, దీని మీద ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. ఇలా మనకు రామన్ మేగసెసే అవార్డ్స్ అనేవి 2022లో ఈ నలుగురికి ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలా. వీళ్ళ యొక్క ఫోటోలు చూసి వాళ్ళ పేరు గుర్తుపెట్టుకొని ఏ రంగంలో ఇచ్చినాడో గుర్తుపట్టాలి. ఇక తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, నేమ్ ఆఫ్ ద అవార్డు, కంట్రీ, డిస్క్రిప్షన్, ఎందుకు వాళ్ళకి ప్రైజ్ వచ్చింది అనేది. ఇక్కడ ఒకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు సొతైరా చిమ్, ఇతను సైకియాట్రిస్ట్. విన్నారా? ఇతను సైకియాట్రిస్ట్. ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే కంబోడియా దేశానికి సంబంధించిన వాడు. ఏ దేశానికి సంబంధించిన వాడు? కంబోడియా దేశానికి సంబంధించిన వాడు. ఎందుకు వచ్చింది మేగసెసే అవార్డు ఇతనికి అంటే ట్రీట్మెంట్ ఆఫ్ థౌజండ్స్ ట్రూమటైజ్డ్ సర్వైవర్ ఆఫ్ ద కేమర్ రోగ్ బ్రూటల్ రూల్.
ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సైకాట్రిస్ట్ కాబట్టి ఏం చెప్పినంటే కొన్ని వేల మందికి ఈ యొక్క మానసిక సంబంధమైన అంశాల్లో సర్వీస్ చేసినందుకు, సైకలాజికల్గా దెబ్బతినడం వాళ్ళకు సర్వీస్ చేసినందుకు ఈ యొక్క మేగసెసే అవార్డు ఇతనికి ఇవ్వడం జరిగింది. అదొక అంశము. ఇక రెండవది తడాసి హట్రై, ఆప్థమాలజిస్ట్. ఇక్కడ జపాన్ దేశానికి సంబంధించినటువంటి మహిళ, జపాన్ దేశానికి చెందినటువంటి మహిళ. ఈమె ఏం చెప్పిందంటే ట్రైనింగ్ లోకల్ డాక్టర్స్ హూ హ్యావ్ ట్రీటెడ్ 1000 ఆఫ్ వియత్నామీస్. వియత్నామీకి సంబంధించినటువంటి కొన్ని వేల మందికి విన్నారా స్థానిక డాక్టర్లకు శిక్షణ ఇచ్చింది. స్థానిక డాక్టర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది అని చెప్తాం. విన్నారా, స్థానిక డాక్టర్లకు ఈమె శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్తాం. విన్నారా, అంటే ఈ నిస్వార్థపరంగా సర్వీస్ అందించినందుకు వీళ్ళకు రామన్ మేగసెసే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, వియత్నామీస్కు లోకల్ డాక్టర్కు శిక్షణ ఇచ్చింది ఈమె. అదేవిధంగా బెర్నడెట్టే మాడ్రిడ్, విన్నారా, పెడిట్రిషియన్, ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రొవైడింగ్ ట్రీట్మెంట్, రైజింగ్ అవేర్నెస్, ఎంగేజింగ్ పాలసీ మేకర్స్, సివిక్ గ్రూప్స్ టు అడ్రస్ ద చైల్డ్ అబ్యూస్. బాల కార్మికులు కానివ్వండి, పిల్లల్ని అనవసరమైనటువంటి వారి యొక్క హక్కును కాలరాయడం కానివ్వండి, తర్వాత పిల్లల యొక్క బాల్యాన్ని దుర్వినియోగం చేయడం కానీ, ఇలాంటి అంశాలపై అవేర్నెస్ తీసుకురావడము, విన్నారా, వాళ్ళకి కావాల్సినటువంటి చికిత్సను అందించడము, విన్నారా, వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్స్ ఏర్పాటు చేయడము, నిస్వార్థంగా ఈమె చేసిన సేవకు గాను ఇక్కడ మేగసెసే అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత గ్యారే బెండిక్, యాక్టివిస్ట్, అంటే ఇక్కడ సామాజిక కార్యకర్త మరియు ఫిల్మ్ మేకర్ ఆల్సో. ఏ దేశానికి సంబంధించిన వాడు ఇతను? ఇండోనేషియా దేశానికి సంబంధించిన వాడు. విన్నారా, ఇతను ఏం చేసినాడు అంటే ఏ వారియర్ అగెన్స్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఆన్ ద ఇండోనేషియన్ రిసార్ట్ ఐలాండ్ ఆఫ్ బాలి. బాలి ఏదైతే ఉందో మనకి ఇండోనేషియా దగ్గర, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏ వారియర్ అగెన్స్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్. మన దేశంలో కూడా ఏం చేసిన ఈ మధ్యకాలంలో నాన్ ప్లాస్టిక్, అసలు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి మన నిషేధం విధించడం. అలాంటి అంశంపై పెద్ద ఎత్తున ఇతను సామాజిక కార్యకర్తగా ఉండేసి ప్లాస్టిక్ని యూజ్ చేయరాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన ఉద్యమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ 4 రంగాలలో విన్నారా, ఈ 4 రంగాలలో 4 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు 2022లో మేగసెసే అవార్డు అందించడం జరిగింది. ఓకే, కాబట్టి ఇక్కడ మరి ఈ రామన్ మేగసెసే అవార్డు ఇవ్వాలంటే ఎవరు సెలెక్షన్ చేస్తారు? విన్నారా, ఎవరు ఎంపిక చేస్తారంటే ఇక్కడ చూడండి, రామన్ మేగసెసే అవార్డీస్ ఆర్ యాన్యువల్లీ సెలెక్టెడ్ బై RMFA బోర్డ్ ట్రస్టీస్. రామన్ మేగసెసే ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ట్రస్టీ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా మేగసెసే అవార్డుకు ఎంపిక జరుగుతుంది అని చెప్తాం ఇక్కడ. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎవరు అర్హత ఉంటారు ఈ మేగసెసే అవార్డు పొందేందుకు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏషియన్ ఇండివిజువల్స్, అంటే ఆసియా ఖండానికి సంబంధించిన ప్రజలు మాత్రమే. అచీవ్డ్ ఎక్సలెన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్, ఏ వ్యక్తులైతే వారి యొక్క రంగాలలో have been known to help others generously without anticipating public recognition. ప్రజల గుర్తింపు లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా సమాజానికి అంకితమయ్యేసి కేవలము ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నిస్వార్థపరంగా సేవ చేసిన వారికి మాత్రమే మేగసెసే అవార్డు అందిస్తారు. ఇది దీనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అని చెప్పేసి పేర్కొంటాం. ఇక తర్వాత కాంటెంట్ ఆఫ్ ద అవార్డు, ఇచ్చిన అవార్డుతో మేగసెసే అవార్డు పొందితే అవార్డులో ఏముంటుంది మనకు? అవార్డీస్ ఆర్ ప్రజెంటెడ్ విత్ సర్టిఫికేట్. ఏమిస్తారు? ఒక సర్టిఫికేట్ ఇస్తారు. విన్నారా, ఏమిస్తారు? ఒక సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత ఒక మెడల్ ఇస్తారు. విన్నారా, ఒక మెడల్ ఇస్తారు విత్ యాన్ అంబాసిడర్ ఇమేజ్ ఆఫ్ రామన్ మేగసెసే ఫేసింగ్. అంటే ఈ మెడల్ మీద ఏముంటుంది? రామన్ మేగసెసే యొక్క ముఖ చిత్రం ఉంటుంది, రైట్ ప్రొఫైల్. దెన్ క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు? $50,000 ఇస్తారు. ఎంత? $50,000 ఇస్తారు. $50,000 అందిస్తారు. ఇది మేగసెసే అవార్డు యొక్క
కాంటెంట్ అంటే అవార్డుతో పాటు ఏముంటుందంటే ఒకటి సర్టిఫికేట్ అందజేస్తారు, ఒకటి మెడల్ ఇస్తారు. ఆ మెడల్ మీద మేఘసిస్సై రామన్ మేఘసిస్సై యొక్క ఫేసింగ్ విత్ ప్రొఫైల్ ఉంటుంది. క్యాష్ ప్రైజ్ వచ్చేసి $50,000 అందిస్తారు. తర్వాత ఈ మేఘసిస్సై అవార్డును ఏ కేటగిరీలో అందిస్తారు, ఎన్ని కేటగిరీలో అందిస్తారు అంటే రామన్ మేఘసిస్సై అవార్డ్ వాజ్ గివెన్ అవుట్ ఎవ్రీ ఇయర్, మనం ఇందా చెప్పుకున్నట్టు ఎవ్రీ ఇయర్ బిట్వీన్ 1958 and 2008 ఇన్ 6 కేటగిరీస్. 1957లో మేఘసిస్సై అవార్డు ఎస్టాబ్లిష్ చేసినారు. అప్పటి నుండి 1958 నుంచి 2008 వరకు 6 కేటగిరీల్లో ఈ మేఘసిస్సై అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అవి ఏవయ్యి అంటే ఒకటి ప్రభుత్వ సర్వీసులో, 2 పబ్లిక్ సర్వీసులో, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజము, లిటరేచరు, క్రియేటివ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్ట్స్, దెన్ పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఎమర్జెంట్ ఆఫ్ లీడర్షిప్. ఈ 6 రంగాల్లో మేఘసిస్సై అవార్డు ప్రతి సంవత్సరము అందించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 1958 నుంచి. విన్నారా? కాబట్టి ఈ 6 రంగాల్లో వీళ్ళు ఈ యొక్క మేఘసిస్సై అవార్డును అందించడం జరుగుతుంది. ఓకే, ఇక తర్వాత మన దేశంలో విన్నారా, మన దేశంలో ఇప్పటి వరకు మొట్టమొదటి మేఘసిస్సై అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు విన్నారా? మన దేశంలో, ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి మేఘసిస్సై అవార్డు 2022 అనుకున్నాం కాబట్టి మనకి 2022లో భారతదేశం తరఫున ఎవరికి మేఘసిస్సై అవార్డు రాలేదు. కానీ మొత్తం మీద చూసుకుంటే భారతదేశంలో మొట్టమొదట మేఘసిస్సై అవార్డు పొందిన వ్యక్తి ఎవరై అంటే శ్రీ వినోబా భావే. ఎప్పుడు? 1958లో పొందినాడు. ఏ రంగంలో? కమ్యూనిటీ లీడర్షిప్ రంగంలో ఇతనికి మేఘసిస్సై అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత శ్రీ రావేష్ కుమార్. ఎప్పుడు ఇది? 2019లో రీసెంట్గా అని చెప్తాము. అంటే ఇక్కడ జర్నలిస్ట్, ఇతను ఏంటిది? ఒక జర్నలిస్ట్. ఎక్కడ ఇది? ప్రైమ్ టైమ్ షోలో ఎన్డీటీవీలో వచ్చేది. అక్కడ ఏం చెప్పినాడు అంటే డీల్స్ విత్ రియల్ లైఫ్ అండర్ రిపోర్టెడ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. సామాన్య ప్రజల యొక్క జీవిత విధానంపై ప్రైమ్ టైంలో న్యూస్ ఉండేది విన్నారు ఎన్డీటీవీలో. దానికి విశిష్టమైన సేవలు అందించినందుకు జర్నలిజం డిపార్ట్మెంట్లో, జర్నలిజం రంగంలో శ్రీ రావేష్ కుమార్కు 2019లో మేఘసిస్సై అవార్డు అందించడం జరిగింది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2022లో మన దేశం తరపున ఎవరికి రాలేదు. కానీ ఇక్కడ దాన్ని సందర్భంగా పెట్టేసుకొని గతంలో మొట్టమొదటి ఎవరికి వచ్చింది, రీసెంట్గా 2019లో ఎవరికి వచ్చింది, ఈ 2 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక తర్వాత వచ్చేసి ఇండియాలో రామన్ మేఘసిస్సై అవార్డు ఇంతవరకు ఎంతమందికి వచ్చింది? టోటల్గా 56 మందికి భారతీయులకు రామన్ మేఘసిస్సై అవార్డు వచ్చింది ఇప్పటి వరకు అంటే 1957లో రామన్ మేఘసిస్సై అవార్డు ఎస్టాబ్లిష్ చేస్తే 1958లో మనకు వినోబా భావేకు రామన్ మేఘసిస్సై అవార్డు వస్తే అతనితో కలుపుకొని మొత్తం 56 మంది భారతీయులకు మేఘసిస్సై అవార్డు వచ్చింది ఇప్పటి వరకు. దీంట్లో 19 మేఘసిస్సై అవార్డు కమ్యూనిటీ లీడర్షిప్లో వచ్చింది విన్నారా, 11 జర్నలిజం అండ్ లిటరేచర్లో వచ్చింది, 5 రామన్ మేఘసిస్సై అవార్డ్స్ ఎమర్జెంట్ లీడర్షిప్లో వచ్చింది, 7 పబ్లిక్ సేవల్లో వచ్చినాయి, 4 పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్లో వచ్చింది, 5 గవర్నమెంట్ సర్వీస్ విభాగంలో వచ్చింది, 5 వచ్చేసి అదర్స్ అంటే అనేక రంగాల్లో ఒక్కొక్క రంగంలో వచ్చింది. ఇది ఇప్పటి వరకు మేఘసిస్సై అవార్డులో మొత్తం భారతీయులకు ఎంతమందికి వచ్చింది అంటే 56 మందికి వచ్చిందని చెప్పి పేర్కొంటాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే 2022లో మనకి ఎలాగో రాలేదు, కానీ రీసెంట్గా వచ్చిన వ్యక్తిని అడగవచ్చు, రావేష్ కుమార్ చెప్పేసి. అతను ఏంటిది? ఎన్డీటీవీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక తర్వాత వచ్చేసి మనకు నియామకాలు అని చెప్పేసి పేర్కొంటాం. కరెంట్ అఫైర్స్లో నియామకాలు అంటే అపాయింట్మెంట్స్. ఏంటి అపాయింట్మెంట్స్ ఇక్కడ అంటే మనకు జస్టిస్ డివై చంద్రచూడ్, ఫేమస్ జస్టిస్ విన్నారా, ఫేమస్ జస్టిస్. ఏంటి ఇక్కడ ఈయనంటే మనకు వచ్చేసి ఇక్కడ విన్నారా
జస్టిస్ డివై చంద్రచూడ్. ఏంటి ఇక్కడ? వాట్ అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్, విన్నారా, డివై చంద్రచూడ్ నియమించినారు. ఎందుకు నియమించినారు? ఏ పదవిలో అంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో నియమించినారు. దేనికి? నల్సా. నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. నరా ద ఫేమస్ జస్టిస్ ఆల్సో. నరా ఎందుకు అంటే పొజిషన్ వేకెంట్ ఆఫ్టర్ జస్టిస్ యు లలిత్ వాజ్ ఎలివేటెడ్ యాజ్ ద 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గతంలో దీనికి ఎవరున్నారయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు లలిత్ ఉన్నాడు. ఆ పోస్టు వేకెట్ అయింది. దాని స్థానంలో మనకేం చేసినారంటే డివై చంద్రచూడ్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించినారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, ఇక తర్వాత వచ్చేసి ఈ వాట్ అబౌట్ నల్సా. నల్సా అంటే ఏంటిదంటే ఇదొక చట్టబద్ధమైన సంస్థ. యాక్ట్ దీన్ని ఏం చేస్తున్నారంటే లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం 1987లో ఏర్పాటు చేసినారు. తర్వాత ఏంటి ఇక్కడ మరి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నల్సా అంటే టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీస్ టు వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఇది ఏం చెప్తుంది మనకంటే సమాజంలో బలహీన వర్గాల వారికి పేదలకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు పేర్కొన్నారు. ఇదే మనకు డిపిఎస్పీలోగా చెప్తుంది. డిపిఎస్పీలో కూడా ఏం చెప్తుందంటే ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు కోర్టు సముదాయాల్లో ఒక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తుంది. దాంట్లో భాగంగానే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారము ఏం చెప్తున్నారయ్యా అంటే ఇక్కడ సమాజంలో ఉన్నట్టు బలహీన వర్గాల వారికి పేదలకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పేసి పేర్కొంటారు ఇక్కడ. విన్నారా? ఇక తర్వాత ఇక్కడ ఏం చెప్తుందయ్యా అంటే మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్యాటర్న్ ఇన్ చీఫ్ అయితే అంటే సిజే అనేవాడు అత్యంత ప్రాముఖ్యమైన పోస్టులో ఉంటే విన్నారా భారత సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ జడ్జి అథారిటీ యొక్క ఏంటంటే ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఉంటాడు. అంటే డివై చంద్రచూడ్ సిజేఐ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేస్లో ఉన్నాడని చెప్పేసి పేర్కొనవచ్చు. సిజేఐ మొదటి ప్లేస్లో అయితే నల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనేది సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ జడ్జి అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్కు ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఎలివేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా? అదొకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి G20 సమిట్. G20 సమిట్ 2023 అని చెప్తాం. గ్రూప్ ఆఫ్ 20 ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలా. గ్రూప్ ఆఫ్ 20లో ఎన్ని దేశాలు ఉన్నవి? విన్నారా? భారతదేశం గ్రూప్ ఆఫ్ 20లో ఉందా లేదా? ఉన్న దేశాలు ఏంటి? విన్నారా? తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ బీ హోస్టింగ్ 2023 మీటింగ్ ఆఫ్ G20. గ్రూప్ ఆఫ్ 20 సమిట్ 2023లో ఎక్కడ జరుగుతుంది అంటే జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది. దీంట్లో ఉన్న దేశాలు మొత్తం విన్నారా? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాను, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. విన్నారా? దెన్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియను, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, రష్యా. ఇవన్నీ ఏంటంటే మనకు G20లో ఉన్నటువంటి దేశాలని చెప్పేసి పేర్కొంటాం. సరే, ఇక్కడ G20 ఏం చెప్తుందయ్యా అంటే దీంట్లో మొత్తము 19 కంట్రీస్ ఉన్నవి అండ్ యూరోపియన్ యూనియన్ ఉంది. మొత్తం కలిసి మనకు 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్. కాబట్టి ఏం చెప్తుందంటే ఇక్కడ G20 మెంబర్షిప్ అనేది విన్నారా వరల్డ్ లార్జెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్, ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థను కలిగినటువంటి దేశాలుగా పేర్కొనవచ్చు. ఏవి? G20లో ఉన్నటువంటి దేశాలు. అదేవిధంగా ఇవన్నీ కలిస్తే G20 మెంబర్స్ రిప్రజెంట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద వరల్డ్ జీడిపి. అంటే G20లో ఉన్నటువంటి దేశాల యొక్క మొత్తము జీడిపిని ప్రపంచ జీడిపితో పోల్చుకుంటే 80% జీడిపి ఈ యొక్క G20 దేశాలకే ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే అంత మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్ అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా 75% ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్
ఈ G20లో ఉన్న దేశాల్లో 75% మొత్తం అంతర్జాతీయ వ్యాపారము G20 దేశాల మధ్యనే జరుగుతుంది. అదేవిధంగా 60% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, మొత్తం ప్రపంచ జనాభాలో 60% పాపులేషను G20లోనే ఉంది. అంటే మనకేం చెప్తాం ఇక్కడ, G20లో గ్రూప్ ఆఫ్ 20లో ఏం చెప్తుందంటే మనకు మోస్ట్ పవర్ఫుల్ ఎకానమిక్ కంట్రీస్. ఆ తర్వాత ఇంకేం చెప్తుంది, 80% వరల్డ్ జీడిపి, 8% వరల్డ్ జీడిపిని కలిగి ఉంటుంది విన్నారా. ఆ తర్వాత 75% ఏం చేస్తుంది, 75% ఇంటర్నేషనల్ ట్రేడ్. తర్వాత 60% వరల్డ్ పాపులేషన్ కలిగి ఉంటుంది, 60% వరల్డ్ పాపులేషన్ కలిగి ఉంటుంది. ఇది G20 యొక్క ఇంపార్టెన్స్, పవర్ఫుల్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇక అదేవిధంగా హౌ డిడ్ G20 కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, G20 అనేది ఎలా వచ్చింది అంటే 1997-99 మధ్యకాలంలో ఏసియాలో ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ G20 గ్రూప్ అనేది ఫామ్ అయింది. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ దృష్ట్యా G20 ఏర్పడ్డది. తర్వాత ఇంకేం చెప్తుంది, 2008లో కూడా వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం. ఈ రెండు కారణాల వల్ల మనకి ఏమొచ్చిందంటే G20 అనేది ఫార్మేషన్ అయ్యింది. ఈ రెండు కారణాల వల్ల G20 ఫార్మేషన్. దీని మీద ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్, గ్రూప్ ఆఫ్ 20 ఇవి ఏ రెండు కారణాల చేత ఇది ఫామ్ అయ్యింది, ఏర్పాటైందంటే, ఒకటి 1997-99 మధ్యకాలంలో ఏసియన్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభము, అదేవిధంగా 2008లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం. ఈ రెండు కారణాల వల్ల G20 మనకు ఫార్మేషన్ అయ్యిందని చెప్పేసి పేర్కొనవచ్చు. తర్వాత ఇక G20లో ఏ అంశాలను వీళ్ళు అడ్రస్ చేస్తారు, ఏ అంశాలపై చర్చలు జరుగుతుంది అంటే G20లో అంటే, ఒకటి ముఖ్యంగా వచ్చేసి ఫినాన్షియల్ మార్కెట్స్. ఎందుకు, G20 అనేది ఆర్థిక సంక్షోభాల కారణంగానే ఏర్పడ్డది. కాబట్టి ఏం చెప్తుందంటే, మొట్టమొదట ఫినాన్షియల్ మార్కెట్స్, ముఖ్యంగా ఏంటిది, పన్నులు, విత్త విధానము, ఇది మోస్ట్ ప్రియారిటీ ఇస్తుంది G20, ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. తర్వాత ట్రేడ్ అండ్ అగ్రికల్చర్, వ్యాపారము, వ్యవసాయ రంగాలపై. తర్వాత ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్. తర్వాత ఎనర్జీ. తర్వాత ఫైట్ అగెన్స్ట్ కరప్షన్, అవినీతికి సంబంధించి వ్యతిరేకంగా పోరాడము. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్ జాబ్ ఇన్ మార్కెట్, మహిళలకు సంబంధించినటువంటి ఉపాధి రంగాలు. తర్వాత 2030 ఎజెండా ఏం చెప్తుందంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి మీద 2030 వరకు ఏం చేస్తుందంటే సుస్థిర అభివృద్ధి, తర్వాత వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ మీద చర్చిస్తుంది. అదేవిధంగా గ్లోబల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య అంశం మీద. అదేవిధంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, మనకు కావాల్సినటువంటి మార్కెట్ వ్యవస్థ కానీ, ఇండస్ట్రీస్ కానివ్వండి, లీడర్షిప్ కానివ్వండి, ఇలాంటి అంశాలపై ఏం చేస్తుందంటే G20 ఈ అంశాలపై, ఈ ఇష్యూల మీద ఎక్కువగా అడ్రస్ చేస్తుంది. ఒకటి ఆర్థిక మార్కెట్లు, పన్నులు, విత్త విధానము, వ్యాపారము, అగ్రికల్చరు, ఉపాధి, ఎనర్జీ సెక్టారు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నవి, మహిళ యొక్క ఉపాధి అవకాశాల గురించి, తర్వాత సుస్థిరాభివృద్ధి, తర్వాత ప్రపంచ ఆరోగ్య, తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, నాయకత్వ లక్షణాలు, ఇండస్ట్రీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఈ రంగాలపై G20 ఎక్కువగా అడ్రస్ చేస్తుంది. ఇక తర్వాత వచ్చేసి వాట్ ఆర్ ద ఇండియాస్ ప్రియారిటీస్ G20 సమిట్. G20 సదస్సులో ఇండియాకున్న ప్రియారిటీస్ ఏంటి అంటే, ఒకటి చెకింగ్ ట్యాక్స్ ఎవేషన్, ఫైట్ కరప్షన్, అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడము. భారతదేశం ఏం చేస్తుందంటే G20లో ఏం ప్రియారిటీకి ఇస్తుంది అంటే, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. తర్వాత పన్నుల సంస్కరణల గురించి పోరాడుతుంది. తర్వాత చోకింగ్ టెర్రర్ ఫండ్స్, తర్వాత కటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద రిమిటెన్సెస్, డిపాజిట్లు కానివ్వండి వాటికి సంబంధించినవి. తర్వాత మార్కెట్ యాక్సెస్ కీ డ్రగ్స్ ఉంటుంది కదా, మాదక ద్రవ్యాల నిర్మూలన. తర్వాత రీఫార్మ్స్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వ్యాపార సంస్థలో ఉన్నటువంటి సంస్కరణలు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద WTO అని చెప్తాము. WTOలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఇష్యూస్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి, ఇలాంటి అంశాలపై ఇండియా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్,
ఇది మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ రంగాలపై అయితే మన ప్యారిస్ అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ మీద ఎక్కువగా భారతదేశము నొక్కి చెప్తుంది అని చెప్పవచ్చు. ఇక తర్వాత ఇక మెయిన్ విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ ఇండియా విల్ అజ్యూమ్ ద G20 ప్రెసిడెన్సీ ఆన్ December 1, 2022 ఫ్రమ్ ఇండోనేషియా. విన్నారా? అంటే ఇండోనేషియా నుంచి, అంటే 2022లో ఇండోనేషియాలో జరుగుతుంది డిసెంబర్లో, అక్కడ నుంచి విల్ కన్వీన్ ద G20 లీడర్స్ సమిట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా 2023. ప్రస్తుతానికి 2022 డిసెంబర్లో మాత్రం ఇండోనేషియాలో జరిగేసి 2023లో మనకు జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారిగా G20 సదస్సు జరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కాన్స్టిట్యూట్, అందుకోసం ఏం చేసింది మరి జమ్మూ కాశ్మీర్ ఏం చేసింది, ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదేంటిది, ఈ 5 మెంబర్ కమిటీని ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకు 2023లో జరగబోయే G20 సమావేశానికి ఏ విధంగా నిర్వహించాలని చెప్పేసి 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఫర్ కోఆర్డినేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విన్నారా, విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకొని 5 మంది సభ్యులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది G20కి సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఎర్లియర్ G20 ప్రెసిడెన్సీ సమిట్స్ ఎక్కడ జరిగినవి, గతంలో G20 ప్రెసిడెన్సీ సదస్సులు ఎక్కడ జరిగినవి? 2019లో జపాన్లో జరిగింది, 2020లో సౌదీ అరేబియాలో జరిగింది, 2021లో ఇటలీలో జరిగింది, 2022లో డిసెంబర్లో ఎక్కడ జరుగుతుంది, ఇండోనేషియాలో జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది మరి 2023లో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది. ఇవి ఎర్లియర్ G20 ప్రెసిడెంట్ సమిట్స్ 2023లో జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది. ఓకే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జమ్మూ కాశ్మీర్ ఒక ఇది ఇంపార్టెంట్, 2022లో కూడా ఇంపార్టెంట్ అని చెప్తాం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కరెంట్ అఫైర్స్లో ఒక భాగము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.